2019లో 151 సీట్లు గెలిచిన జగనన్న 2024 కచ్చటాలకు 11 సీట్లకే పరిమితం అయ్యిందని మస్తు ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక ప్రతిపక్ష హోదా మీదనైతే ఎంతగానం ట్రోల్స్ చేయాలో గంతగానం చేస్తున్నారు. ఇక ఇప్పుడు గీ ముచ్చట మీద కూడా జగనన్నను మస్తు ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇంతకు మరి ఆ ముచ్చట ఏంటిది, ఏమని ట్రోల్స్ చేస్తారో ఆ ముచ్చట ఏందో పురాగార్చుకుని వద్దాం పారి. జగనన్న ఎలచ్చల్ల ముంగట ఏడ పోయినా వై నాట్ 175 అని అనేటోడు. కానీ ఇప్పుడు గదే జగనన్న వై డోంట్ గివ్ అని అంటున్నారు ప్రతిపక్ష హోదా కోసం. ఇక గవన్నిటికంటే ఎక్కువ ఇంకొక అలవాటైందట జగనన్నకు. ఎలక్షన్లు అయిపోయి అధికారం పోయినప్పటికేంచి అన్న బయటకు వచ్చుడే చాలా తక్కువ. అంటే పోయిన కాడ కూడా ఎప్పటికీ ఒక్కటే మాట చెప్తున్నాడట. ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ అయిపోయే, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ అయిపోయే, అచ్చేతాప అధికారం మనదే అని కార్యకర్తలకు చెప్పుకుంటూ వస్తున్నాడు. పంక పార్టీల మీద కేసులు అవుతున్నా, పంక పార్టీకెంచి కూటమిలున్న పార్టీలకు లీడర్లు పోతున్నా, రైతుల తానకు పోయినప్పుడైనా, మైకుల ముంగడికి వచ్చినప్పుడైనా ఇట్లా ఈడ ఆడ అని కాదు, ఏడ పోయినా ఎప్పుడైనా అచ్చేతాప అధికారం మనదే అని ఒక్కటే డైలాగ్ చెప్తున్నాడట జగనన్న. తెలంగాణలో కదా షెయ్యి పార్టీకి అనవసరంగా ఓటేసినామని జనాలు అనుకుంటున్నట్టు ఏపీలో కూడా కూటమికి ఎందుకు ఓటేసినామో ఏమో అని మస్తుగా బాధపడుతున్నారు ఏపీ పబ్లిక్ అని అనుకుంటున్నట్టున్నాడు జగనన్న. మళ్ళా నువ్వే రావాలే అని తెలంగాణ పబ్లిక్ అంతా కేసీఆర్ సార్ను యాద్ చేసుకున్నట్టు అన్నే రావాలే, మా జగన్ అన్నే రావాలే అని ఏపీ పబ్లిక్ కూడా అనుకుంటున్నట్టున్నారు అని ఎవరన్నా దగ్గరోళ్ళు చెప్తున్నారు కావచ్చు జగనన్న చెవుల. గట్లా తెలంగాణ పబ్లిక్ కేసీఆర్ సార్ను యాద్ చేసుకున్నట్టు ఏపీ పబ్లిక్ కూడా జగనన్నను యాద్ చేసుకోవాలంటే, మళ్ళా రావాలని అనుకోవాలంటే గంత ఈజీ కాదు. తెలంగాణలో షెయ్యి పార్టీ సర్కారు మీద కారు పార్టీ దినాము యుద్ధమే ఎత్తున్నది. సర్కార్ను నిద్రపోనిత్తలేరు, మోస తీసుకొనిత్తలేరు. గిదేంది గదేంది, ఇది గిట్లెందుకు అయింది, గది గట్లెందుకు వేసిండ్రు అని సవాలచ్చ ప్రశ్నలతోటి సవాళ్ళతోటి సమరం చేస్తున్నారు. అసెంబ్లీలా, మైకుల ముంగట, సభలల్లా, మీటింగులల్లా ఇట్లా ఏడ పడితే ఆడ అన్ని సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కారు పార్టోళ్ళు. కానీ ఏపీలో పంక పార్టీ పెట్టుకున్న నిరసన కార్యానికే జగనన్న ఓడాయే, ఇంట్లో ఉండి సోషల్ మీడియాలో పోస్టు పెడతాడాయే. అసలు కూటమి సర్కారు మీద వాళ్ళు పోరాడుడే చాలా తక్కువ. దాంట్లో సగం ప్రతిపక్ష హోదా కావాలనే ముచ్చట్నే ఉన్నది. ఇక ఎట్లా జనాలు జగనన్న కావాలే అని అనుకుంటే కార్యకర్తలు అనుకుంటారు తప్పితే కార్యకర్తల మాటలను జనాల మాట అనుకుంటే ఎట్లా? తెలంగాణలో మళ్ళీ మనదే అధికారం అని కారు పార్టోళ్ళు అంటున్నారని వాళ్ళని చూసి ఏపీలో మనదే అధికారం అంటే నడవదని జగనన్న తెలుసుకుంటే మంచిది. సర్కారు మీద ఎంత పోరాటం చేస్తున్నారు. అంతకు మొదలు సర్కారులు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా చేసిండ్రు, ఇప్పుడున్న సర్కారుకు అంతకు మొదలు ఉన్నోళ్లకు తేడా ఏంది అని అన్ని యూసే గీళ్ళత్తే మంచిగా ఉంటుంది అధికారంలో కానీ మాట్లాడతారు జనాలు. గందుకే కారు పార్టీతోటి పోల్చుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా జనాలలకు పోయి సర్కారు మీద జంగు లేపే పనిలా మునుగుతే మంచిగా ఉంటుంది అని పంక పార్టీ జగనన్నకు సలహాలు ఇస్తున్నారట. జగనన్న ఆశ గురించి ఎరుకైన కొందరు రాజకీయ మేధావులు.